ఒకప్పుడు ఉజ్జయిని అనే రాజ్యానికి విక్రమాదిత్య అనే జ్ఞాని, ధైర్యవంతుడు అయిన రాజు ఉండేవాడు. ఒకరోజు ఒక రహస్యమైన సన్యాసి అతనికి కఠినమైన పని అప్పగించాడు. గాఢమైన అడవిలో నివసించే బేతాల్ అనే మంత్రికోడి భూతాన్ని పట్టుకోవడం. ధైర్యవంతుడైన రాజు ఈ ప్రమాదకరమైన యాత్రకు సిద్ధపడ్డాడు. రాత్రి సమయంలో విక్రముడు తన చేతిలో దీపం వెలుగుతో అడవిలో ప్రవేశించాడు. ఆ అడవి భయానకంగా, వంకరమైన చెట్లు మరియు చీకటిలో మెరిసే కళ్లతో నిండిపోయి ఉంది. కొన్ని గంటల అన్వేషణ తర్వాత విక్రముడు ఒక ప్రాచీన వటవృక్షం నుండి తలక్రిందుగా వేలాడుతున్న బేతాళ్ను కనుగొన్నాడు. ఆ భూతం నవ్వు గాలిలో ప్రతిధ్వనిస్తూ భయంకరంగా వినిపించింది. విక్రముడు బేతాళ్ను తన భుజాలపై మోసుకుంటూ బయలుదేరాడు. కాని బేతాళ్ ఓ కథను ప్రారంభించి రాజును గందరగోళానికి గురి చేయాలని ప్రయత్నించాడు. మీరు కథ ముగియకముందు మాట్లాడితే నేను వెనక్కి చెట్టుకు వెళ్తాను అని హెచ్చరించింది. బేతాళ్ మొదటి కథ ఒక యువరాజు గురించి, అతని కర్తవ్యం మరియు ప్రేమ మధ్య ఉన్న సంఘర్షణను వివరించింది. ఆ కథ విక్రముడిని ఓ కఠినమైన ప్రశ్నను ముందు ఉంచింది. విక్రముడు జ్ఞానంతో ప్రశ్నకు సమాధానమిచ్చాడు. కాని అతను మాట్లాడిన క్షణంలో బేతాళు నవ్వుతూ తిరిగి చెట్టుకి ఎగిరిపోయాడు. దృఢ సంకల్పంతో విక్రముడు మరోమారు బేతాళును పట్టుకున్నాడు. ఈసారి భూతం ఒక చురుకైన వ్యాపారి గురించి చెప్పింది. అతను ఒక రాజును బుద్ధిచాటి గెలిచిన కథ. బేతాళుడి కథలు విక్రముడి జ్ఞానం మరియు ఓర్పును పరీక్షించసాగాయి. ఒక కథలో రాణి తన సభలో ఒక ద్రోహిని ఎలా గుర్తించి పట్టుకుందో వివరించారు. మరో కథలో బేతాళుడు ఇద్దరు సోదరుల గురించి చెప్పారు. వారు ఒక మంత్రిక ఖడ్గం కోసం పోరాడి అనూహ్య మలుపు ఎదుర్కొన్నారు. ప్రతిసారి విక్రముడు సరైన సమాధానం చెప్పగానే బేతాళుడు తప్పించుకొని రాజును మరోసారి ప్రయత్నించమంటూ వదిలేసేవాడు. ఈ కథలతో రాజు నిరంతర శక్తిని సంపాదించాడు. చివరికి బేతాళుడు ఒక స్నేహితుడి కథ చెప్పారు. తన జీవితాన్ని త్యాగం చేసిన నమ్మకమైన స్నేహితుని గురించి చెప్పాడు. స్నేహం యొక్క నిజమైన అర్థం ఏమిటి అని విక్రముడిని అడిగాడు. విక్రముడి లోతైన సమాధానం బేతాళుడిని ఆకట్టుకుంది. రాజు ధైర్యం, సహనాన్ని మెచ్చుకుని అతనిని గౌరవించసాగాడు. బేతాళుడు ఆ సన్యాసి గురించి ఒక గొప్ప రహస్యం బయటపెట్టాడు. విక్రముడిని పంపిన ఆ సన్యాసి సింహాసనం చేపట్టడానికి కుట్ర పన్నాడు. బేతాళుడి సహాయంతో విక్రముడు ఆ సన్యాసిని మించిన తెలివితో అతన్ని ఓడించాడు. రాజ్యంలో శాంతిని పునరుద్ధరించాడు. దాంతో బేతాళుడు తన నిత్య కృతజ్ఞతను చూపించాడు. ఈ విధంగా రాజు విక్రమాదిత్యుడు తెలివితేటలు, ధైర్యం మరియు పట్టుదలతో ప్రతి సవాలును విజయవంతంగా అధిగమించి చరిత్రలో నిలిచిపోయాడు. మీకు నా వీడియో నచ్చితే దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్లో మీ సూచనలను పంచుకోండి. నేను వాటిలో ఒకదాన్ని ఎంచుకుని ఆసక్తికరమైన కార్టూన్ వీడియోగా మారుస్తాను. ధన్యవాదాలు.